ఆపరేషన్ సింధూర్ కోసం ఇండియన్ ఆర్మీ దూకినట్టుగా అమెరికా యూరప్ దేశాల్లో Y2K సంక్షోభాన్ని కట్టడి చేయడానికి దూకింది ఇండియన్ ఇంజనీరింగ్ ఆర్మీ, స్పెషల్లీ మన తెలుగువారు. అలా అమెరికాలో 90s మొదలైన తెలుగువారి హవా నేటికి తగ్గేదే లే. ఐటీ కంపెనీలకు బలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దళంగా నిలుస్తూ వస్తోంది ఇండియన్ కమ్యూనిటీ. అందులో తెలుగువారి పాత్ర వీర లెవెల్. యునైటెడ్ స్టేట్స్లో సాఫ్ట్వేర్ రంగాన్ని శాసిస్తున్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెల్లా, అడోబ్ చైర్మన్ శంతన్ నారాయణ్, ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ అందరూ తెలుగువారే. అమెరికాలో మాట్లాడే ఇండియన్ లాంగ్వేజెస్లో హిందీ తర్వాత స్థానం తెలుగు భాషకే దక్కింది. వెన్నుచూపని హార్డ్ వర్క్, విజిటింగ్ కార్డ్ లాంటి వారు మన తెలుగు ఎన్ఆర్ఐస్. కష్టమైన కార్పొరేట్ సిస్టమ్ అయినా మన తెలుగువారు డీల్ చేసే తరీకనే వేరు. Y2K సమయంలో తెలుగు టాలెంటెడ్ పీపుల్ చూపించిన తెగువ తరువాతి జనరేషన్ వాళ్లకు ఆల్మోస్ట్ రెడ్ కార్పెట్ పరిచేలా చేసింది. చిన్న తప్పు కూడా కాస్ట్లీగా మారే ప్రమాదం ఉన్న సమయంలో చాలా ఖచ్చితత్వంతో కూడిన కోడింగ్స్తో పనిచేసి తమ కెపాసిటీ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు తెలుగు టెక్నీషియన్స్. Y2K వల్లే ఇండియా ఐటీ రంగం నాణ్యత ఏంటో ప్రపంచానికి తెలిసింది అని సీనియర్ ఐటీ నిపుణులు తమ ఇంటర్వ్యూలలో వివరిస్తుంటారు. Y2K ప్రాబ్లం తరువాతే హైదరాబాద్ సైబరాబాద్గా ఎదగడానికి ఒక ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రమాదాన్ని నివారించిన తెలుగు ఇంజనీర్లకు అంతర్జాతీయ అవకాశాలు అంది వస్తూనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో ప్రపంచ సాంకేతిక సంబంధాలను యథావిధిగా నిలబెట్టిన సైలెంట్ హీరోలు మన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరి వల్ల H1B వీసాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం అమెరికా అందిస్తున్న H1B వీసాల్లో ఇండియాకు సంబంధించి 40% పైగా తెలుగు స్టూడెంట్స్ పొందుతుండడం విశేషం. అయితే అమెరికా వెళ్ళడం, ఐటీ ఉద్యోగిగా స్థిరపడడం ఒక అంబిషన్ వరకైతే బాగుంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ పరువు గురించి పరేషాన్తో అమెరికా ఫ్లైట్ ఎక్కే కథలు లేకపోలేవు. ఎంతో మంది విద్యార్థులు సొసైటీని సాటిస్ఫై చేసే సెలబ్రేషన్స్ కోసం సొంత వాళ్లను వదిలి అంతు చిక్కని బాధలో కూరుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1990 ప్రాంతంలో 100 కాలేజీలు కూడా సరిగా లేని ఇంజనీరింగ్ విభాగంలో 2010 నాటికి తెలుగు స్టేట్స్లో 700కు పైగా కాలేజీలు పుట్టుకురావడం గొప్ప విషయం. దీనికి హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన నాయకుల చొరవ ఒక కారణమైతే, ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చిన విధానాలు కూడా ఎంతో దోహదపడ్డాయి. తాము కోరుకున్న కంఫర్టబుల్ లైఫ్ కోసం ఖండాలు దాటేది కొందరైతే, కట్న కానుకల కోసం కేర్ ఆఫ్ అడ్రస్ను మార్చుకునేవారు మరికొందరు. రేయింబవళ్ళు కష్టపడే తత్వం గల రైతు బిడ్డలు తమ పనితనంతో ఫిదా చేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన స్టోరీలు 10 మందిలో 4 వినిపిస్తూనే ఉంటాయి. వారి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తమ బిహేవియర్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టే దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఇండియాలో తమ మొట్టమొదటి కార్యాలయాన్ని 1998లో హైదరాబాద్లో ఓపెన్ చేసింది. బిల్గేట్స్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి బెంగళూరుకు పోటీనిచ్చే బాధ్యత హైదరాబాదేనని అప్పట్లోనే హింట్ ఇచ్చారు. అదే నేడు స్పష్టంగా కనబడుతోంది. దశాబ్దాల క్రితం బిల్ క్లింటన్ విజిటింగ్తో హైదరాబాద్ స్టేటస్ అమెరికా స్టేట్స్ మొత్తం మారుమోగిపోయింది. సాఫ్ట్వేర్ రంగానికి చక్కని చిరునామా హైదరాబాదేరా మామా అని ప్రపంచం మొత్తం తలూపింది. అమెరికాలో టీసీఎస్ కంపెనీలో టేబుల్కు ఒక్క దగ్గరైనా తెలుగు గాసిప్స్ వినిపించకపోవు. విప్రో విజయాల్లో 2 స్టేట్స్ నుంచి ట్రూ గట్స్ పార్టిసిపేషన్ ఉండనే ఉంటుంది. ఇన్ఫోసిస్ వారి ఇంప్రూవ్మెంట్స్ దాదాపుగా తెలుగు వారిచే స్టాంప్ వేయబడ్డ డాక్యుమెంట్స్. ఇతర రాష్ట్రాల మాదిరి మన వాళ్ళు భాషను పట్టి పట్టి రుద్దే పని పెట్టుకోరు. అందరితో కలిసిపోయి వారి సాంప్రదాయాలకు స్వాగతం పలుకుతారు. అందుకే తెలుగు వారితో మాట కోసం ఇతర రాష్ట్రాల వారు కూడా పరితపిస్తుంటారు. రాగి ముద్దలు తినే బ్యాక్గ్రౌండ్ అయినా, రవ్వ దోశలు తినే ఇష్టాలున్నా తెలుగు వారితో దోస్తి బ్యాంక్ ఆఫ్ అమెరికాను మించిన ఆస్తి. స్టేట్ ఆఫ్ జార్జియాలో తెలంగాణ హెరిటేజ్ వీక్ పేరుతో బతుకమ్మ పండుగను అఫీషియల్ గా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఇక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి రోజును తెలుగు హెరిటేజ్ డేగా టెక్సాస్ అధికారులు అఫీషియల్ గా ప్రకటించారు. ఘన చరిత్ర కలిగిన తెలుగు వారికి డల్లాస్పురం ఇల్లుగా మారింది. ఓస్టన్ వీధులు వేదికలుగా మారాయి. అట్లాంటా వాకిళ్లు ఆట స్థలాలుగా మారిపోయాయి. వీసా కోసం చిలుకూరు బాలాజీని మొక్కి చికాగోలో స్థిరపడ్డ తెలుగువారి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ విన్నా కొద్దీ వినేలా ఉంటాయి. ప్రయత్నంలోనే ఆనందాన్ని వెతుకునే తెలుగు జాతి మనది. సో క్లారిటీతో ఉన్న వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చినంత గర్వంతోనే కంగారు పడ్డ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. లైఫ్ ఈజ్ సింపుల్. ఇక టాలీవుడ్ హీరోల సినిమా రిలీజ్ వేడుకలు ఏ తిరుపతికి తగ్గని వైబ్రేషన్స్తో, హైదరాబాద్ క్రాస్ రోడ్స్ని తలపించే సెలబ్రేషన్స్తో మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. వీసా అగచాట్లను తట్టుకొని నిలబడే వీరి డాలర్ డ్రీమ్స్ తెలుగువారి కలేజాను చూపించే అంబిషియస్ ఎయిమ్స్. నమ్మదగిన ఉద్యోగులుగా పేరు, సమర్థవంతమైన పనితీరు, ఇది తెలుగువారి అమెరికా జోరు.